ఒకసారి శ్రీజ దమ్ముని అన్యాయంగా హౌస్ నుంచి బయటికి పంపారనే వాదన ఉంది. ఇప్పుడు మళ్ళీ ఆమెను హౌస్ లోకి తీసుకుని వచ్చి భరణిని పర్మనెంట్ హౌస్మెంట్ గా అవకాశం కల్పిస్తూ శ్రీజని ఎలిమినేట్ చేయబోతున్నారు. నిజానికి శ్రీజ భరణిలకు ఓటింగ్ అంటే వార్ వన్ సైడ్. ఖచ్చితంగా శ్రీజకి ఎక్కువ ఓట్లు వస్తాయని చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. కానీ వన్ సైడ్ అయింది. అది శ్రీజకి కాదు భరణికి అనేది ఓటింగ్ లోని ట్విస్ట్. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎవరిని పర్మనెంట్ హౌస్మెంట్ గా ఉంచాలని కోరుకుంటున్నారనేది బిగ్ బాస్ ఓటింగ్ కూడా పెట్టారు. ఓటింగ్ అయితే పెట్టారు కానీ దానికి సరైన రెస్పాన్స్ లేదు. అది కూడా ఓటింగ్ ఒక్కరోజు మాత్రమే. శ్రీజ భరణిలకు ఓటింగ్ అంటే శ్రీజకి ఎక్కువ వస్తాయి. ఆమెను అన్యాయంగా ఎలిమినేట్ చేశారు కాబట్టి ఆమెకే ఓట్లు వస్తాయని అనుకున్నారంట. కానీ వాస్తవంలోకి వెళ్తే శ్రీజ కంటే భరణికి ఎక్కువ పాపులారిటీ ఉందనేది వాస్తవము. పోనీ ఆమె ఎలిమినేట్ అయిన తర్వాతి వారంలో ఇలాంటి పోల్ పెడితే కాస్తో కూస్తో ఓటింగ్ వచ్చేదేమో. కానీ ఆమె ఎలిమినేట్ అయ్యి 3 వారాలు అయింది కాబట్టి ఆమె ఆటని అంతా మర్చిపోయారు. పైగా భరణికి ఎంత కాదనుకున్న సీరియల్ ఫ్యాన్స్ ఓటింగ్ ఉంది. అదే ఈ వారంలో అతనికి కలిసి వచ్చింది. పైగా భరణి సరిగా ఆడకపోవడం వల్లనో లేదంటే ఏదైనా వెదవ పని చేస్తూ ఎలిమినేట్ కాలేదు. హెల్తీ బాండింగ్ పెట్టుకున్నాడనే కారణంతోనే ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ ఓటింగ్ లో పాల్గొనే వాళ్ళు సెపరేట్ కేటగిరీ ఉంటుంది. అందులో ఎక్కువ శాతము సీరియల్ ఫ్యాన్స్ ఉంటారు. తనుజ లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ మద్దతు భరణికి ఉండటం కూడా అతనికి ప్లస్ అయింది. ఈ లెక్కలన్నీ పక్కన పెడితే ముఖ్యంగా బిగ్ బాస్ లెక్క వేరే ఉంటుంది. ఎవరినైతే హౌస్ లో ఉంచాలని అనుకుంటారో వాళ్ళనే ఉంచుతారు. అక్కర్లేదనుకున్న వాళ్ళని ఎలిమినేట్ చేసి ఇంటికి పంపించేస్తారు. అప్పుడు శ్రీజని ఎలిమినేట్ చేయడానికి, మళ్ళీ తీసుకురావడానికి, ఇప్పుడు మళ్ళీ పంపించడానికి, భరణిని ఉంచడానికి ఆడియన్స్ లెక్కల కంటే కూడా బిగ్ బాస్ లెక్కలే ఆచరణలోకి వస్తాయి. కాబట్టి ఈ రోజు భరణి బిగ్ బాస్ హౌస్ లో ఉంటున్నారు. శ్రీజ ఎలిమినేట్ అవుతుంది. పాపం శ్రీజ రెండు సార్లు అన్యాయం జరిగింది.